शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मी प्रसन्नं मम सर्वदा। నాయనా విభీషణ, సాక్షాత్తు ఆదిలక్ష్మేనమ్మా, సందేహం లేదు. వైష్ణవ వేడి రాజ్యంలో విష్ణువు భార్య అవతరించుట. రాజమాత కైకసీదేవి దానవ సంహారానికై ఆ దేవతాగణం తలపెట్టిన జగన్నాటకంలో ఇది ఒక భాగం. ఈ బిడ్డ కారణ జన్మురాలే, సందేహం లేదు. ఈమె రావణ ప్రభువుకే కాదు, రాక్షస జాతికే అరిష్టం తెచ్చిపెట్టగల బీజం. దీనిని ఈ దశలోనే నాశనం చెయ్యటం మనకు క్షేమకరం. ఆచార్యవర్య, ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డను హతమార్చదమా? మార్గాంతరం లేదు. నా కన్న బిడ్డవనే నేను పెంచుతాను. బిడ్డ తన తల్లిదండ్రులు కీడు చేయలేదు కదా. మహారాణి, ఈ బిడ్డ కేవలం పసిబిడ్డ కాదు, పగపట్టిన వేదవతి. ఈ ఒక్క బిడ్డ మాత్రమే కాదు, దినదినం శాపగ్రస్తమవుతున్న దైత్య జాతిని ఎన్నో శక్తులు చుట్టుముట్టబోతున్నాయి. దైత్యేశ్వరుడు రావణ బ్రహ్మకు తపోధనం క్షీణిస్తున్నది. బిడ్డను హతమార్చటం నా మతం కాదు. లక్ష్మీదేవి అంశ అయిన ఈ బిడ్డను కన్న తండ్రి సముద్రునకు సమర్పించుతాం. ముందుగా అన్నగారికి తెలపడం సముచితం కాదా గురువర్య? విభీషణ, లంకా రాజ్యానికి అసురుకుల సర్వానికి ఆపద వచ్చే వేళ ఉచితానుచిత నిర్ణయం. కులగురువు ఈ శుక్రాచార్యునది. చర్చలకు వ్యవధి లేదు. ఈ బిడ్డ సంచలించి ఏర్పరాదు. ఒక్క కన్నీటి బొట్టు ఈ సీమలో పడరాదు. పడితే అది ప్రళయాగ్ని వలె ఈ లంకా రాజ్యాన్నే దహించి వేస్తుంది. విభీషణ, త్వరపడు. लक्ष्मी क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलब्ध विभवत् ब्रह्मेन्द्र गंगाधरा स्वां त्रैलोक्य कुटुम्बिनी सरसिजा वंदे मुकुंद प्रिया। मृत्तिके देहि मे पुष्टिं त्वयि सर्वं प्रतिष्ठितम् मृत्तिके प्रतिष्ठिते सर्वं तन्मे तन्नद मृत्तिके। శతానంద, ఈ బిడ్డ తేజస్సు చూడగా దైవాంశ సంభూతురాలుగా తోస్తుంది. అవును మహారాజా, సంతానం కోరి తాము తలపెట్టిన యాగం ఈ విధంగా ఫలప్రదం కావడం ఈశ్వర కటాక్షం. ఈ పుణ్యభూమిలో నాగేటి చాలును తోచిన ఈ బాలకు సీత అని నామకరణం చేస్తుంది.
ధనుసును గురించిన కథను తెలియజేస్తామన్నారు, చెప్పరు? అలాగేనమ్మా, చెబుతాను. సావధానంగా విను. సదాశివుడు శాంతించి ఆ విల్లును దేవతలకిచ్చాడు. హరుడు ధరించిన విల్లును మరెవ్వరూ భరించలేరు కదా. దానికింక పూజామందిరమే సరైన స్థానం. మీ వంశంలో 6వ తరం రాజు దేవరాతుల వారు దేవతలను ప్రార్థింపగా వారా ధనువును ప్రసాదించారు. నాటి నుండి అది మీ ఇంట పూజలు అందుకుంటూ ఉంది. అటు వైష్ణవ తేజం, ఇటు శివశక్తి. వందనం చెయ్యి తల్లి. నువ్వు తొయ్యమ్మ చూద్దాం. మహాబలవంతురాలు బయలుదేరింది. Thank you.
రాజర్షి, సహస్రాధిక వీరులు కలిసిలాగినా కదల్చలేని ఈ మంజూషను ఈ బాల గురువర్య కొంతకాలంగా నన్ను కలవరపెడుతున్న ఒక పెద్ద సమస్య ఈనాడు ఈ ముహూర్తాన పరిష్కార మార్గం స్ఫురించింది. నా కుమార్తెగా భావించి పెంచే భాగ్యం కలిగించిన ఈ ఆదిలక్ష్మి స్వరూపిణి అయోనిజ అయిన సీతకు తగిన వరుణ్ణి అన్వేషించి నిర్ణయించడం నాకు సాధ్యమా అని మథన పడుతున్నా. కాదని నేడు నిర్ధారణ అయింది. పుత్రిక రూపాన మా ఇంట వెలసిన ఈ పూజా పుష్పాన్ని పరిగ్రహించగల ధన్యుడెవరు ఆ పురుషోత్తముడే నిర్ణయిస్తాడు. శివచాపాన్ని అవలీలగా పైకెత్తగల ఈ చైతన్య స్వరూపను ఆ విల్లును ఎత్తడమే కాదు, ఎక్కుపెట్టి నారు తొడిగే వీరునికే కన్యాదానం చేయ సంకల్పించాను. ఇది దేశ దేశాల ప్రకటన చేయించ నిశ్చయించాను. శుభమస్తు, సంకల్ప సిద్ధిరస్తు. నాయన రామచంద్ర, అవ్యక్త ప్రభవుడు, శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు అయిన బ్రహ్మదేవునకు మానసపుత్రుడుగా మరీచి అవతరించాడు. ఆ మరీచికి కాశ్యపుడు, కాశ్యపునకు సూర్యుడు, సూర్యునకు మనువు జన్మించారు. ఆయన కుమారుడు వైవస్వత మనువు. ఆ ప్రజాపతి పుత్రుడే ఈ ఇక్ష్వాకు మహారాజు. ఈయనే మన ఈ అయోధ్యకు తొలి ఏలిక. మన వంశంలో మహాపురుషులు ఎందరో ప్రభవించారు. వారు విద్యతో, ఔదార్యంతో, శౌర్యంతో, త్యాగ నిరతితో ఆచంద్రాత్మకమైన కీర్తిని ఆర్జించారు. అదే మనకు స్థిరమైన సత్యమైన సంపద, అదే మన నిజమైన సామ్రాజ్యం. ఈయన సగర చక్రవర్తి హాలాహలము వంటి గళమును జీర్ణించుకుని జన్మించి సగరుడని సార్థక నామధేయుడైనాడు. ఈయన భగీరథుడు, సగరుని ముని మనుమడు. తన ముత్తాతలకు ఉత్తమగతులు కల్పించుటకు గంగానదిని దివి నుండి భూమికి దించగలిగిన అసదృశ కార్య దీక్షా దక్షుడు. సత్యవాక్ పరిపాలనలో సర్వలోకాలకు వంజుడైన హరిశ్చంద్ర చక్రవర్తి విశ్వామిత్ర మహర్షికిచ్చిన వాగ్దానం కోసం రాజ్య సర్వస్వాన్ని వదిలి అడవికి వెళ్ళాడు. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను కూడా ధారపోయి సిద్ధపడ్డాడు. రామ, సర్వకాల సర్వావస్థల యందు మనకు దారి చూపే వెలుగు సత్యమే నాయన. మహారాజా, విశ్వామిత్రుడు వారు వేచిస్తున్నారు.